అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖల సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంస్థలు పత్రికలు ప్రసార సాధనాలలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులతో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా సంబంధిత శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మరొక సహచార మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, అదేవిధంగా మీ సంబంధిత చైర్పర్సన్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని, యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరినీ ఇక్కడికి పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సమాచార ప్రసార శాఖల కమిషనర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నాను. ప్రతిసారి మహిళా దినోత్సవం అంటే వేలాది మంది ఆడబిడ్డల్ని ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్వయం సహాయక సంఘాల పేరు మీద రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన మహిళలందరినీ వాళ్ళ చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈసారి మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు ఒక సూచన చేసింది. ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల గుర్తింపు కార్డు కానీ మిగతా అంశాలు ప్రస్తావించినప్పుడు మహిళా జర్నలిస్టుల గురించి కూడా చర్చ వచ్చింది. వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళందరినీ కలవడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉన్నది, మహిళా పాత్రికేయ సోదరిమణులందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందనే కార్యక్రమాన్ని తీసుకుందామని వారు సూచన చేశారు. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, పార్టీకి మహిళనే అధ్యక్షురాలుగా, ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి మహిళా నేతృత్వంలో పనిచేస్తున్న ఈ పార్టీ ఆ ఉక్కు మహిళ సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వివిధ శాఖలకు ప్రత్యేక అధికారులను కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పోలీస్ శాఖ కానీ వివిధ శాఖలకు మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. నాకంటే జర్నలిస్టులు మీరు ఆ లెక్కలను ఎప్పుడైనా చూడొచ్చు. ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యమైన శాఖలకు ఈరోజు మహిళా ఐపీఎస్ అధికారులు ఈరోజు బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి కీలకమైన నగరానికి, జిల్లాకి ఒక మహిళా కలెక్టర్గా ఈరోజు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఎస్ఐబిలో ఎప్పుడూ పురుషులే అధికారులుగా వ్యవహరిస్తారు. కానీ ఎస్ఐబిలో ఐజీగా ఈరోజు ఒక మహిళా అధికారిని నియమిస్తే ఆ మహిళా అధికారి నేతృత్వంలో ఈ మధ్యకాలంలో 700 పైగా నక్సలైట్లను సరెండర్ చేయడంలో ఆ మహిళా అధికారి ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించింది. అవకాశం ఇచ్చినప్పుడే ఎవరైనా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది.
చాలామందికి వాద పటిమ ఉండొచ్చు, చాలామందికి రాయగలిగిన శక్తి ఉండొచ్చు, చాలామందికి మాట్లాడడానికి అవగాహన కూడా ఉండొచ్చు. చట్టసభలకు వచ్చినప్పుడు, పాత్రికేయ మిత్రులుగా అవకాశం కలిగినప్పుడు, వివిధ సందర్భాలలోనే వాళ్ళకున్న శక్తి కానీ వాళ్ళకున్న సామర్థ్యం కానీ సమాజానికి తెలియడం జరుగుతుంది. అందుకే ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చి చూస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళల పేరు మీదనే ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే స్వయం సహాయక మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో 1000 బస్సుల యజమానులను చేసి ఈరోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈరోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈరోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈరోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈరోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈరోజు స్వయం సహాయక సంఘాలను ఈరోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటున్నాం. అలాంటి అమెజాన్లో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను వాళ్ళ వృత్తి నైపుణ్యం, చేతి నైపుణ్యంతో ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమెజాన్ ప్లాట్ఫామ్తోని ఒప్పందం చేసి మన మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అంతర్జాతీయ స్థాయిలో వాటికి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు అమెజాన్ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ పెట్టించడం జరిగింది. ఇప్పటివరకు ఓన్లీ కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈనాడు మన తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వృత్తి నైపుణ్యము, చేతి వృత్తులను, కుల వృత్తులతో తయారు చేసిన వాటిని ఈరోజు అమెజాన్లో మనం ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈరోజు మహిళలలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి, వాళ్ళకు అండగా నిలబడాలన్న ఆలోచన